ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 6వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వల్ల మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అయితే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. మనిషి వల్ల మీకు ఏం జరగబోతుంది, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా కనిపిస్తున్నాయి, ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కాని, పాత స్నేహాలను కాని, బంధుత్వాలను కాని అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాని కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా కుంభరాశి వారికి ఆసక్తి అధికంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క 2025వ సంవత్సరం జూన్ 6వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి చూస్తే కనుక మీ యొక్క స్నేహితుల్లో కాని, సన్నిహితుల్లో కాని, బంధువుల్లో కాని, లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వల్ల మీ యొక్క జీవితంలో ఒక సమస్య ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఏదో ఒక రకంగా మీరు సమస్యను ఎదుర్కోవటానికి వారు ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని కారణం కాబోతున్నారు. అంటే వారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మీరు ఏదైనా గొడవలో చిక్కుకోవటం. అంటే ఒకేసారి ముగ్గురు మనుషుల వల్ల కాదండి, అంటే వేరువేరుగా కూడా ఈ విధంగా సమస్యలోకి నెట్టబడే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి, వారు ఒకరితో ఒకరు పరిచయం ఉన్న వ్యక్తులు కావచ్చు, లేదా పరిచయం లేని వ్యక్తులై కూడా ఉండొచ్చు. కాని వారి వల్ల ఒక సమస్య ఎదురయ్యే అవకాశాలు, ఒక సమస్యలో చిక్కుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఖచ్చితంగా ఉండబోతుంది. కాబట్టి ఈ అంశంలో మాత్రం ఈ యొక్క జూన్ 6వ తేదీ శుక్రవారం రోజు కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. వారివైన సలహాలు ఇచ్చినప్పుడు వాటిని పాటించే ముందు 1-4 సార్లు ఆలోచించండి. అంటే మీ యొక్క లైఫ్ లో స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఇలా ఎవరైనా సరే మీకు క్లోజ్ గా ఉన్న వ్యక్తులు కాని, క్లోజ్ గా లేని వ్యక్తులు కాని ఎవరైనా ఏదైనా సలహా ఇస్తే, ఏదైనా పెట్టుబడులు పెట్టమని మీకు సలహా ఇస్తే కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే అనవసరమైన వాదనలకు, అనవసరమైన చర్చలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వారి వల్ల ఒక సమస్యలోకి నెట్టబడే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. బయటి వ్యక్తుల విషయంలో అత్యంత జాగ్రత్త అనేది మీకు ఈ రోజు చాలా అవసరమని చెప్పుకోవాలి. మిగిలిన అంశాలు చూస్తే కుంభరాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యాపార పెట్టుబడుల కోసం చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ వ్యాపార పెట్టుబడులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి డబ్బు సమకూరే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అంటే ఎంతో కాలంగా ఆ డబ్బు సమకూర్చుకోవటం కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజు డబ్బు సమకూర్చుకునే అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తుల ముందుకి ఒక చక్కటి అవకాశం రాబోతుంది. మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడే మార్గం కూడా మీకు గోచరిస్తుందని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపారాల గురించి లోన్ల కోసం అప్లై చేసుకున్నట్లయితే కనుక లోన్లు శాంక్షన్ అవుతాయి. దానికి సంబంధించినటువంటి
ఒక శుభవార్తను ఈ రోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైనా సరే విద్యార్థులు చదువుపై ఆసక్తి కనబర్చలేకపోతున్నట్లయితే కనుక ఈ రోజు మీరు కొన్ని మోటివేషనల్ వర్డ్స్ ని వింటారు. అంటే మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, బయటి వ్యక్తులు కావచ్చు, లేదా మీరు ఏదైనా వీడియో చూడటం కానీ, ఏదైనా స్పీచ్ వినటం కానీ, ఈ విధంగా కొన్ని మాటలు మీకు చాలా స్ఫూర్తినిస్తాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఒక మంచి సరైన నిర్ణయాన్ని అయితే ఈ రోజు తీసుకోబోతున్నారు. మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే ఫలితాలను అయితే ప్రసాదించబోతుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్నట్లయితే, అంటే కార్యాలయంలో చాలా రకాల సమస్యలు మీకు ఉన్నాయి, పై అధికారులు మీ శ్రమను గుర్తించడం లేదు, తోటి ఉద్యోగస్తులు మీతో సరిగా మాట్లాడటం లేదు, వారితో గొడవలు జరుగుతున్నాయి, పని విషయంలో ఎవరూ మీకు సహాయం చేయటం లేదు, ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఈ రోజు ఆ సమస్యల నుండి కాస్త వరకు మీకు రిలీఫ్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీతో సరిగ్గా మాట్లాడని వ్యక్తులు కూడా మీతో సఖ్యతగా మాట్లాడతారు, మీకు కొన్ని సలహాలు సూచనలు కూడా అందజేస్తారు, పై అధికారులు కూడా మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు. పెండింగ్ లో ఉన్నటువంటి మీ పనులు మీరు పూర్తి చేసుకోగలుగుతారు. దానికి తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్నట్లయితే దానికి సంబంధించినటువంటి అప్డేట్ న్యూస్ ని కూడా ఈ రోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు మీకు గోచరిస్తున్నాయి. కుంభరాశికి చెందినటువంటి గృహిణులు ఎవరైతే ఉన్నారో చాలా రోజులుగా మీరు మీ యొక్క వ్యాపారాలని కానీ లేదా కెరియర్ ని కానీ తిరిగి ప్రారంభించాలి అనుకుంటే కనుక, అంటే కొన్ని పరిస్థితుల కారణంగా మీరు మీ యొక్క వ్యాపారాన్ని కానీ లేదా ఉద్యోగాన్ని కానీ మధ్యలో ఆపేశారు, మళ్లీ తిరిగి ప్రారంభించాలి అనుకుంటున్నారు. ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వ్యక్తులు మాత్రం మీరు భాగస్వామ్య వ్యాపారాలు చేయాలనుకుంటే వ్యాపార భాగస్వాములను ఎంపిక చేసుకునే ముందు 1-4 సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో మీరు చాలా జాగ్రత్త వ్యవహరించడం ముఖ్యం. నమ్మకం లేని వ్యక్తులతో పార్ట్నర్షిప్ పెట్టుకున్నారంటే అది మీకు నష్టాలను కలిగించే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చీటీ వ్యాపారాలు చేస్తున్నవారు ఒక సమస్యను ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. కానీ చాలా కాలంగా మీరు ఎవరి దగ్గరైనా డబ్బులు వసూలు చేయటంలో విఫలమవుతున్నట్లయితే కనుక ఈ రోజు ఆ డబ్బులు వసూలయ్యే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తుల ముందుకి ఒక చక్కటి అవకాశం అయితే రాబోతుంది. మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం మీకు గోచరిస్తుంది. ఒక వ్యక్తి మీకు చక్కటి గైడెన్స్ ని అందజేస్తారు. మీకున్నటువంటి అనారోగ్య సమస్యలకి ఏ విధంగా రిలీఫ్ ని పొందుకోవాలి అనే దాని గురించి మీకు చక్కటి అవగాహనను వారు కలగజేస్తారు. అలాగే 70-80 ఏళ్ల పైబడిన వృద్ధులు మాత్రం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు వెంటనే దానికి సంబంధించి మీరు చికిత్స తీసుకోవటం కానీ లేదా ఏదైనా జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం. అశ్రద్ధ అనేది మాత్రం అస్సలు పనికిరాదు. విద్యార్థులు పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నవారు దానికి సంబంధించి మంచి ఫలితాలను పొందుకుంటారు. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారికి ఉపాధ్యాయుల నుండి చక్కటి మద్దతు మీకు లభిస్తుంది. అలాగే ఎవరైనా సరే చాలా రోజులుగా రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉంటూ చదువుకుంటున్న వ్యక్తులు ఒక చిన్న సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంలో కుంభరాశికి చెందిన విద్యార్థులు తగిన జాగ్రత్తలు పాటించాలి. మంచి వ్యక్తులతో స్నేహం చేయండి, చెడు వ్యక్తులను దూరం పెట్టడమే చాలా మంచిది. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా జూన్ 6వ తేదీ శుక్రవారం అనేది ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఉండబోతుంది. కానీ సన్నిహితుల్లో కాని, బంధువుల్లో కాని, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కాని ఎవరైనా సరే ఒకరికొకరు పరిచయం ఉన్న వ్యక్తులు కాని, పరిచయం లేని వ్యక్తులు కాని, ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి వల్ల మాత్రం మీరొక సమస్యలో చిక్కుకునే ప్రమాదం ఉంది. ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. అత్యద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు. హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.